అనాది మత్పరం బ్రహ్మ. అనాది నుంచి ఉండేటటువంటి నిర్వికారమైనటువంటి ఏ స్వరూపం అయితే ఉందో, విచిత్రం ఏంటో తెలిసిండి, ప్రకృతి ఈ ఆత్మ కూడా అనాది నుంచే ఉన్నాయి. ఈ రెండిట్లుగా అది లేదు. అది ఎప్పటి నుంచి ఉందో ఇది అప్పటి నుంచే ఉంది. ఇది ఎలాంటిది? దుఃఖ సముదాయం, చావు పుట్టుకులతో కూడుకున్నటువంటి, దానికేమో సుఖ స్వరూపం, చావు పుట్టుకులు లేనటువంటి నిర్వికారమైన, రెండు కూడా అనాది నుంచే ఉన్నాయి. కానీ దీన్ని ఈ ప్రకృతి సముదాయానికి అంతం ఉంది, ఆత్మకి అంతం లేదు. అంటే ఆది అంతము. ఆత్మకి ఏం లేదు, ఆది లేదు, అంతము కూడా లేదు. ప్రకృతికో అంతం ఉంది. ఎవడైతే జ్ఞానం తెలుసుకుని జ్ఞాన మార్గం కొండ లోపలకంట ప్రయాణం చేసి ఈ శాస్త్రం చెప్పినటువంటి విధానంలో విచారణ చేసినట్టయితే, ఓ ఇది కాదు, ఇది ప్రకృతి అన్నమాట, ప్రకృతి సముదాయం అని దీన్ని ఓడగొట్టుకుని, ఇది కాదు నేను ఈ ఏదైతే ఇదంతా పడిపోయాక నిలబడి నిలిచినటువంటి స్వరూపం గోచరమైందో అదే నేననేటువంటి దాని మీద భావన పెట్టుకోవాలి.